హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అత్తగారి వంటిల్లు. ఈరోజు మనం చేయబోతుంది చింతకాయల పచ్చి రొయ్యల కర్రీ. అవునండి, మీరు విన్నది కరెక్టే. అది ఆంధ్ర స్పెషల్ అండ్ మా అత్తగారి వన్ ఆఫ్ ది స్పెషల్ అనమాట. మా ఆయనకంటే ఈ కర్రీ అంటే చాలా ఇష్టం. అసలు పిచ్చి ఈ కర్రీ అంటే ఇది అండ్ చేపల పులుసు. అసలు ఈ రెండు ఉంటే చాలా పండగ లాగా అనమాట. సో అలాంటి స్పెషల్ డిష్ మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తున్నాం. సో లెట్స్ గో టు ద ఇంగ్రీడియంట్స్ గైస్. సో గైస్, చింతకాయల కర్రీ స్టార్ట్ చేసే ముందు చింతకాయలని ఇట్లా ఒక చింతకాయని ఇట్లా హాఫ్ గా కట్ చేసుకుని ఇట్లా నైఫ్ తోటి ఎట్లయితే చూపిస్తున్నామో ఇంకా అలా కట్ చేసుకోవాలన్నమాట. హాఫ్ ని హాఫ్ గా చేయాలి ఇట్లా. అట్లా చేస్తే లోపల చూస్తున్నారు కదా, ఇట్లా కాయల్లాగా ఉంది రౌండ్ రౌండ్ ఒకటి సీట్ లాగా కనబడుతుందా మీకు? అది తీసేయాలన్నమాట చింతకాయల నుండి. అది తినకూడదు, అది తినేది కాదు, అది పడేసేయాలి. ఇట్లా అది ఇట్లా కట్ చేసేసుకున్నాక వీడియోలో ఎట్లయితే చూపిస్తున్నామో అలా ఇలా నైఫ్ తోటో స్పూన్ తోటి వాటిని తీసేయాలన్నమాట. అవి చేదు వస్తాయి కర్రీకి, అది తీయకపోతే. ఇది చాలా ఇంపార్టెంట్ స్టెప్ గాయస్ ఈ కర్రీలో. ఇట్లా కనుక బాగా చేసుకోలేదు అనుకోండి చింతకాయలని, కూర పోయినట్టే ఇంకా మొత్తం. ఓకేనా గాయస్ బ్రో? సో డోంట్ ఫర్గెట్ టు డూ దిస్ స్టెప్. చాలా కష్టం ప్రాసెస్, లెంతీ అని స్టెప్ స్కిప్ చేయకండి. అస్సలు స్కిప్ చేస్తే ఇంకా అంతే అన్నమాట. ఓకేనా గైస్? సో ఇట్లా నెమ్మదిగా ఒక్కటి ఒక్కటి ఇట్లా నెమ్మదిగా తీయాలి. జాగ్రత్త గైస్, అది నైఫ్ తోటి ఇట్లా కట్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. హ్యాండ్స్ ఏమి కట్ చేసుకోకండి. మీకు చేత కాకపోతే ఇంకెవరైనా పెద్దవాళ్ళు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. ఓకేనా? సో ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఇట్లా లేయర్ లేయర్ గా ఆ చింత కాయ కాకుండా ఇంకా దానికి ఒక పొరలాగా లేయర్ లాగా ఇంకోటి ఉంటది, అది కూడా తీసేసుకోవాలి. ఇట్లా వీడియోలో ఏదైతే చూపిస్తున్నామో జాగ్రత్తగా చూసి అట్లా క్లీన్ చేసుకోండి. ఇప్పుడు చాలా టైం టేకింగ్ ప్రాసెస్, చేయాలా అని కాదు, చేయాల్సిందే. మిస్ అయ్యే స్టెప్ కాదు ఇది. అది చూడండి, అట్లా మొత్తం క్లీన్ చేసేసుకోవాలన్నమాట. ఎట్లయితే వీడియోలో చూపిస్తున్నామో అలా ఏ స్టెప్ మిస్ అవ్వకూడదు. ఓకేనా గైస్? చూడండి అలా మేము ముందే చేసుకుని పెట్టుకున్నాం అన్నమాట. సో ఇలా బాగా చేసుకున్న చింతకాయలని ఇప్పుడు దంచాలి. ఇట్లా దంచితేనే ఫ్లేవర్ ఎక్కువ బాగుంటది అన్నమాట. కొంతమంది మిక్సీ పెట్టుకుంటారు, బ్లెండర్ లో వేస్తారు, పేస్ట్ లాగా వచ్చేలాగా కచ్చపిచ్చలాగా. బట్ దంచితేనే ఎక్కువ ఫ్లేవర్ గా ఉంటదని మా అత్తయ్య అంటారు. సో మేమైతే దంచడమే ప్రిఫర్ చేస్తున్నాము మేమైతే. సో మీకు కూడా అదే రికమెండ్ చేస్తాను నేను. ఓకేనా గైస్? సో ఇంకా మీ ఇష్టం, ఇంకా ఏం చేస్తారో అనేది. దంచుతారా, మిక్సీ పడతారా, బ్లెండర్ లో వేస్తారా అనేది. సో ఇట్లా కచ్చపిచ్చగా ఇట్లా మొత్తం దంచుకోవాలి. ఇట్లా మొత్తం పేస్ట్ అయిపోవాలి. కచ్చపిచ్చగా మొత్తం ఇట్లా పేస్ట్ అయిపోవాలన్నమాట. మొత్తం ఇట్లా దంచేసుకున్నాక ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా అలా వచ్చేయాలి మొత్తము. ఇదిగోండి ఇట్లా మొత్తం పేస్ట్ లాగా ఇట్లా వచ్చేయాలి. పేస్ట్ లాగా వచ్చేసాక ఏదైతే గిన్నెలో మీరు కుక్ చేయబోతున్నారో, కడాయి, గిన్నె, బౌల్ ఏదైతే మీరు కుక్ చేయబోతున్నారో మొత్తం ఈ కర్రీని దాంట్లో వేసుకోండి, ఈ దంచిన పేస్ట్ ని. దాని తర్వాత చిల్లీస్ ని కూడా దంచాలి. చిల్లీస్ ని కూడా మొత్తం దంచాలి. చిల్లీ దంచిన పేస్ట్ ని కూడా ఇందులో వేసేసుకోవాలన్నమాట. కర్రీ అందులో మేము ఇక్కడ ఆనియన్స్ ని ముందే ఫైన్ గా చాప్ చేసి పెట్టుకున్నాము.
ఫైన్ చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని ఇట్లా దంచుకున్నాం అన్నమాట ముందే. కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని. సో మీ ఇష్టం, మీరు కూడా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ ని దంచితే ఇంకా ఈజీ అన్నమాట. సో యా, సో సో గైస్, అసలు చింతకాయ కూర అనేది ఉంటది అనేది నాకు పెళ్లికి ముందు అసలు తెలియదు. చింతకాయలు అనేది చేపల పులుసు అట్లాంటి దాంట్లో వేసుకుంటారు పులుపు కోసం అనుకున్నా, కానీ దానికి సపరేట్ గా ఒక కూర ఉంటదని నాకు అసలు తెలీదు. సో ఇట్లా ఆనియన్స్ ని కూడా పేస్ట్ చేసేసుకోవాలి, దంచేసుకోవాలి మొత్తం వీటిలో చూపిస్తున్నట్టు. సో ఇప్పుడు ప్రాన్స్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఏదైతే గిన్నెలో అయితే మేము కుక్ చేస్తున్నామో అదే గిన్నెలో అన్ని వేసుకుంటున్నాము. అట్లా అన్నమాట. ఇప్పుడు సొరపెట్టికి ఎట్లా అన్ని ఒకటి దాంట్లో వేసి మనం మిక్స్ చేసుకున్నాం, సేమ్ అలానే చాలా ఈజీ అండ్ చాలా బాగుంది అన్నమాట కూర. షాక్ అయిపోయాను అసలు, ఇంత బాగుంది, అంత బాగుంది. సో కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ కూడా ఇట్లా వేసేసుకోవాలి. మొత్తం అంతా ఒకటే దాంట్లో అన్నమాట. చాలా సింపుల్, చాలా బాగుంది. ఆంధ్రాలో ఎక్కువ చేసుకుంటారంట చింతకాయ ఇవన్నీ కర్రీ. సో ఇప్పుడు ఆయిల్ కూడా దీనికి బాగానే పడుతుంది, తక్కువ కాదు ఎక్కువ కాదు. సో మేము ఇక్కడ 2 గరిటెలు వేసాము, చూపిస్తున్నాం కదా అలా 2 వేసాము స్పూన్స్ గరిటెలు. సో అలా. సో ఇదంతా మంచి, దాని తర్వాత ఉప్పు, కారం అండ్ పసుపు ఈ 3 స్టెప్ బై స్టెప్ వేసుకోవాలన్నమాట. మేము ఇక్కడ ఉప్పు వేయడం మర్చిపోయాము. సో సారీ ఫర్ దట్. ఉప్పుని తర్వాత వేసుకున్నాం, కూర మధ్యలో చూసుకుని మర్చిపోయాము అసలు, ఇంకేదో ఆలోచిస్తున్నాం అనమాట. సో అన్ని వేసేసుకుని ఉప్పు కూడా మీరు ఇప్పుడు వేసేసుకుని ఇట్లా కలిపేసుకోవాలి మొత్తం. ఇట్లా వీడియోలో చూపిస్తున్నాం కదా అట్లా మొత్తం మిక్స్ చేసేసుకోవాలి. అంత బాగా మిక్స్ చేస్తే అంత పడుతుంది అనమాట, మొత్తం గ్రేవీ అదంతా మిక్స్ అవుతుంది. ఇంకా ప్రాన్స్ కి కూడా బాగా పడుతుంది అనమాట. సో ఆయిల్ ఆయిల్ అనేది చూసుకుని వేసుకోండి, ఓకేనా. అండ్ వాటర్ అనేది కూడా కొద్దిగా ఎక్కువ ఏం పట్టదు. సో అది కూడా చూసుకుని వేసుకోండి. వీడియోలో ఎంత చూపిస్తున్నాము, మేము ఇక్కడ వీడియోలో ఒక 200 ml అంత వాటర్ వేసాం దీంట్లో. 200 ml చాలు. మా అత్తయ్య యాక్చువల్లీ వీడియోలో మొత్తం కనిపించండి అత్తయ్య గారు అంటే, అసలు నేను కనిపించను అన్న. నేను ఎంతో ఫోర్స్ చేస్తే మధ్యలో మధ్యలో తీసుకోలే, ఇట్లా 1 సెకండ్ 2 సెకండ్ కానీ అంటే అప్పుడు ఎంతో కష్టంగా ఒప్పుకున్నారు దానికే. అట్లా అని ఈరోజు మా అత్తయ్య గారిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను ఈ వీడియోలో తనని. సో వాటర్ ఎక్కువ పట్టదు. సో చూసుకుని వేసుకుని మేము ఇక్కడ 200 ml 200 ml వేసుకున్నాం అంతే. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి, డోంట్ ఫర్గెట్ దట్, ఓకేనా. అంత బాగా మిక్స్ చేస్తే అంత బాగా వస్తుంది కూర. అండ్ డోంట్ ఫర్గెట్ టు యాడ్ లవ్ గైస్, అది లేకపోతే ఏ కూరైనా తుస్సే, ఓకేనా. సో యా, సో కూర ఇట్లా పొయ్యి పైన పెట్టేసుకోవాలి మంట అయిపోయాక. అట్లని మూత పెట్టుకోవాలి. హియర్ కమ్స్ మా అత్తయ్య గారు. అస్సలు ఒప్పుకోలేదు అసలు, మొత్తం వీడియో తీయమంటే ఇట్లా మధ్యలో మధ్యలో తీసుకున్నారు. సో ఇప్పుడు చెప్పాను కదా గైస్, మర్చిపోయామని ఇట్లా వేసాను, మధ్యలో గుర్తుకొచ్చింది. సో యా, ఇట్లా హై ఫ్లేమ్ లోనే కొద్దిసేపు ఉడకాలన్నమాట కర్రీ అనేది. మూత పెట్టేసేయాలి. సో హై ఫ్లేమ్ లోనే ఉడకాలి. ఎక్కువ ఎక్కువసేపు ఏం పట్టదు, ఒక 10 to 15 minutes అంతే. దాని తర్వాత మీడియం చేసేసుకోవాలి ఫ్లేమ్ అనేది. ఇట్లా ఇట్లా వీడియోలో చూపించాం కదా అట్లా కుత అయినప్పుడు, ఏదైతే ఇట్లా బబుల్స్ ఇట్లా చూపిస్తున్నాం, వాటర్ ఎంత బాయిల్ అయిందో అట్లా ఇట్లా కర్రీ బాయిల్ అయినప్పుడు సిమ్ చేసేసుకోవాలి కర్రీ అనేది, ఓకేనా గైస్. మర్చిపోకండి, పక్కన వెళ్ళిపోకండి. పొయ్యి మీద పెట్టేసాం కదా ఇంకేం వేసేది లేదు కదా అని. ప్రతి 2 minutes ఒక్కొక్కసారి చూస్తూ ఉండండి, ఓకేనా. సో ఇలా మొత్తం మిక్స్ చేసుకోండి, ఒక్కొక్కసారి మధ్యలో తిప్పుతూ ఉండాలి, అది మాత్రం అస్సలు మర్చిపోవద్దు అసలు, ఓకేనా గైస్. ప్రతి 2 minutes ఒకసారి చూస్తూ ఉండండి. ఇలా మళ్ళీ సిమ్ చేసేసుకున్నాక ఇట్లా మూత పెట్టేసుకుని ఆగాలి, కొద్దిసేపు పెట్టాలి, ఒక 5-10 minutes అంతే. ఎక్కువ టైం పట్టదు ఈ కర్రీకి, ఓకేనా. సో చాలా ఈజీ, చాలా సింపుల్ అండ్ చాలా చాలా డెలిషియస్ గా ఉంది కర్రీ అయితే, అసలు చాలా బాగుంది. సో ఆల్మోస్ట్ ఇట్స్ డన్, అయిపోయింది కర్రీ అనేది. చూపిస్తున్నాం కదా వీడియోలో. సో అలా వచ్చిందంటే ఇట్స్ డన్, అయిపోయినట్టే. ఎక్కువ టైం అయినా తీసుకోదు కర్రీ అనేది, అంతే.
టేస్టీ డెలిషియస్. సో మీరు ట్రై చేసి మీ ఎక్స్పీరియన్స్ ని మాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఓకేనా గైస్? సో టేస్టీ డెలిషియస్ ప్రాన్స్ చింతకాయల కర్రీ రెడీ. So please don't forget to like, share and subscribe, and don't forget to press the bell icon. And thank you for watching guys. See you guys with a new video. Bye.